ఓకే గైస్, ఇక చూడండి ఇప్పుడు కొత్త 2 బిగ్గెస్ట్ ఎయిర్ డ్రాప్స్ అయితే వచ్చేసినాయన్నమాట. ఈ యొక్క 2 ఎయిర్ డ్రాప్స్‌లో కూడా మీరు జస్ట్ ఒక 1 మంత్ హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. పర్ డే మీరు ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మీరు పర్ మంత్ వచ్చేసరికి ఈజీగా మీరు ఒక 10,000 రూపీస్ నుంచి మినిమమ్ మీరు 30,000 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ అకౌంట్స్ ఎవరు కూడా క్రియేట్ చేయకండి, ఓకేనా. సో జస్ట్ మీరు ఒక 1 మంత్ హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. మనం నవంబర్‌లో మనం ఎర్న్ చేసుకున్న పాయింట్స్ మొత్తం కూడా విత్‌డ్రాని చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క 2 ఎయిర్ డ్రాప్స్‌ని ఎవరు మిస్ చేయకండి. అండ్ ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కరోజు కూడా మిస్ చేయకండి. అండ్ పర్ డే మీరు జస్ట్ ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. సింపుల్ వర్క్ అయితే ఉంటుంది, ఓకేనా. ఈజీగా మీకు 10K to 30K వర్క్ అయితే ఏం చేసుకోవచ్చు, అది కూడా ఒక్క అకౌంట్ ద్వారా, ఓకేనా. మల్టిపుల్ అకౌంట్స్ ఎవరు కూడా క్రియేట్ చేయకండి, ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఎయిర్ డ్రాప్ నేమ్ వచ్చేసరికి మూన్ బిగ్స్ ఎయిర్ డ్రాప్ అనమాట. అండ్ అలాగే బైనాన్స్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన ఎయిర్ డ్రాప్ మూన్ బిగ్స్ ఎయిర్ డ్రాప్. అండ్ ఖచ్చితంగా ఇందులో మనం ఎక్కువ ప్రాఫిట్ ఏం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనం జస్ట్ సింపుల్ గేమ్ ప్లే చేసి, ఓకేనా, ఎవ్రీ 1 అవర్కి జస్ట్ సింపుల్ గేమ్ ప్లే చేసి ఇందులో మీరు పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకోనికి మనం పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. మీరు ఎన్ని పాయింట్స్ ఏం చేస్తారనే దాన్ని బట్టి మీకు టోకెన్స్ అయితే మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా. అండ్ సింపుల్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఏ విధంగా ఇందులో మనం ఆ ప్రాసెస్ చేయాలని చెప్తాను. సింపుల్గా మన టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేసిన ఏదైతే లింక్ ఉంది కదా, ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే చూడండి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కింద మీరు యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. అండ్ సింప్లీ మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సైన్ అప్ బోనస్గా 1100 పాయింట్స్ మనకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇందులో మనం గేమ్ ప్లే చేసి ఎవ్రీ టైం మీరు మనకి ఇక్కడ 6 టైమ్స్ అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఎవ్రీ 1 అవర్కి మనకి 6 ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు గేమ్ ఇక్కడ 6 సార్లు ప్లే చేశారనుకోండి, మళ్ళీ 1 అవర్ వెయిట్ చేసి మళ్ళీ మీకు 6 ఛాన్సెస్ అయితే వస్తాయి అనమాట, ఓకే. ఫ్రెండ్స్కి చూడండి మీరు జస్ట్ ఒక 1 మంత్ హార్డ్ వర్క్ చేసి ఈజీగా మీ యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 2 lakhs నుంచి 3 lakhs పాయింట్స్ అయితే అవ్వడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఏ విధంగా ఇందులో మనం గేమ్ ప్లే చేయాలని చెప్తాను. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి అంతకంటే ముందుగా ఇక్కడ మనకి కింద టాస్క్ బటన్ అయితే కనపడుతుంది కదా, ఈ యొక్క టాస్క్ బటన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని టాస్క్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క టాస్క్ మీరు కంప్లీట్ చేయండి. సో సింపుల్ టాస్క్ అనేది ఉంటుంది. జస్ట్ ఈ యొక్క లింక్ మీద అంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సింపుల్ బ్యాక్ రండి. మనకి ఈ విధంగా టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసి బ్యాక్ వస్తే సరిపోతుంది. మనకి టాస్క్లు అనేది ఆటోమేటిక్గా మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నాకు 2600 పాయింట్స్ అయితే అవ్వడం జరిగింది అనమాట, ఓకేనా. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బైనాన్స్ అకౌంట్ కనుక కనెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ 10,000 పాయింట్స్ మనకి ఇక్కడ రిసీవ్ అవ్వడం జరుగుతుంది. బైనాన్స్ అకౌంట్ కూడా ఏ విధంగా కనెక్ట్ చేయాలని చెప్తాను. బట్ ఏంటంటే మన యొక్క బైనాన్స్ అకౌంట్ ఖచ్చితంగా కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో కేవైసీ అంటే పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు. సో చాలా సింపుల్గా ఉంటుంది కేవైసీ అనేది. అండ్ సింపుల్గా మీకు సంబంధించి బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ పైన మనకి ప్రొఫైల్ బటన్ అయితే కనపడుతుంది కదా, ఈ యొక్క ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు సంబంధించిన ఆధార్ కార్డు అండ్ అలాగే మీ ఫోటో సబ్మిట్ చేసిన వెంటనే కేవైసీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు వెరిఫైడ్ అని చెప్పి చూపిస్తున్నాం, ఓకేనా. ఈ విధంగా వెరిఫైడ్ అని చెప్పి చూపెట్టిన తర్వాతనే మీరు మీ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది కనెక్ట్ చేయండి. అండ్ మల్టిపుల్ అకౌంట్స్ ఎవరికి క్రియేట్ చేయకండి, ఒకటే అకౌంట్ యూజ్ చేయండి. ఈజీగా మీరు మినిమం 2 lakhs పాయింట్స్ నుంచి 3 lakhs పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ మీ యొక్క కేవైసీ అనేది అంటే బైనాన్స్ యాప్లో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మనకి ఈ విధంగా ఓపెన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు ఇక్కడ టెలిగ్రామ్ ఆల్రెడీ కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట, ఓకేనా. అండ్ ఇప్పుడు మీ యొక్క ఏదైతే బైనాన్స్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ యొక్క అకౌంట్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పైన కనెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు ఈ యొక్క బైనాన్స్ యాప్లో ఏ మెయిల్ ఐడి యూజ్ చేసి సైన్ అప్ అయ్యారో అదే మెయిల్ ఐడి యూజ్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినట్లయితే బైనాన్స్ అకౌంట్ అనేది కనెక్ట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ మీకు సంబంధించిన ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెంటనే కనెక్ట్ చేసేయండి, మనకి బైనాన్స్ అకౌంట్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అథెంటికేటర్కి ఒక ఓటీపీ వస్తుంది. అండ్ అలాగే మీ యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఇవి రెండు ఇచ్చేసి ఇందులో మీరు సబ్మిట్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు సంబంధించిన బైనాన్స్ అకౌంట్ అనేది నేను కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ కనెక్ట్ చేసిన వెంటనే ఈ విధంగా టాస్క్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది అన్నమాట, ఓకేనా. అండ్ ఇక్కడ నాకు 10,000 పాయింట్స్గా నాకు ఇక్కడ రిసీవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి నా యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 12,000 ప్లస్ పాయింట్స్ అయితే ఇక్కడ నేను ఎర్న్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా పాయింట్స్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలని చెప్తాను. మనకి కింద ప్లే గేమ్స్ అని చెప్పి కనపడుతుంది కదా, ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఓకే గైస్, ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే చూడండి ఇందులో మన గేమ్ అనేది ఏ విధంగా ప్లే చేయాలని చెప్తాను. అండ్ ఇక్కడ ఉన్న ఏదైతే ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ తోటి ఇక్కడ ఉన్న కాయిన్స్ని వీటి మీద తీసుకొచ్చిన వెంటనే అంటే జస్ట్ క్లిక్ చేసిన వెంటనే ఈ కాయిన్స్ మనకి పైకి ఈ విధంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా కాయిన్స్ తీసుకుని వెళ్తుందో ఇక్కడ మనకి పాయింట్స్ అని మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ మనకి పెద్ద పాయింట్స్ మనం ఇక్కడ కలెక్ట్ చేసినట్లయితే ఒక్కొక్క పాయింట్ అంటే ఒక్కొక్క టోకెన్ నుండి మనకి 50 టోకెన్స్ నుంచి 100 టోకెన్స్ మధ్య మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే చిన్న వాటిని తీసుకెళ్తే మనకి 10 పాయింట్స్ వస్తాయి అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ
ఒక టైం కూడా రన్ అవుతుంది చూడండి. 40 సెకండ్స్‌లో మీరు ఈ విధంగా కాయిన్స్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఏదైతే గిఫ్ట్ బాక్స్ ఉంది కదా! ఈ యొక్క గిఫ్ట్ బాక్స్ కూడా మీరు క్లెయిమ్ చేసినట్లయితే మీకు ఇంకా ఎక్కువ పాయింట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను గేమ్ ప్లే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నేను 200 పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకున్నాను. అండ్ ఇంకా నాకు ఇక్కడ 5 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకోండి, 5 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క 5 ఛాన్స్‌లుగా నేను గేమ్ ప్లే చేశాను అనుకోండి, ఈజీగా నాకు ఇక్కడ 1200 పాయింట్స్ అయితే నేను ఎర్న్ చేయడం జరుగుతుందన్నమాట ఎవ్రీ 1 అవర్‌కి. ఓకేనా? అండ్ అలాగే ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒకవేళ 6 ఛాన్సెస్ కనుక అయిపోయాయి అనుకోండి, మళ్ళీ వెయిట్ చేయండి. ఎవ్రీ 10 మినిట్స్‌కి ఇక్కడ మీకు మళ్ళీ ఒక ఛాన్స్ మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ వచ్చి ఈ యొక్క ఆప్షన్ మళ్ళీ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి మళ్ళీ 6 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ యొక్క 6 ఛాన్సెస్ తోటి మళ్ళీ గేమ్ ప్లే చేయండి. అండ్ మళ్ళీ మీరు 1200 పాయింట్స్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకే కేసుకి చూసుకున్నట్లయితే మనం ఎవ్రీ టైం 200 పాయింట్స్ ఎర్న్ చేసామనుకోండి. ఓకేనా? మనకి టోటల్ 6 టైమ్స్ ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీకు పర్ అవర్‌కి 1200 పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎవ్రీ 1 అవర్‌కి 1200 పాయింట్స్ ఎర్న్ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ మీరు పర్ డేలో ఒక 5 టైమ్స్ మాత్రమే గేమ్ ప్లే చేశారు. ఓకేనా? ఎక్కువ టైం కూడా మీరు గేమ్ ప్లే చేయలేదు. ఒక 5 టైమ్స్ అనమాట. ఓకేనా? ఒక పర్ డే మీరు ఒక 5 టైమ్స్ గేమ్ ప్లే చేసి మీరు ఎర్న్ చేసుకునేది పర్ డే 6000 కాయిన్స్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా మీరు రోజుకి 5 గంటలు మాత్రమే. 5 గంటల్లో కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే. ఎవ్రీ 1 అవర్ ఒక 5 మినిట్స్ గేమ్ ప్లే చేస్తే ఈ విధంగా మనకి 6000 పాయింట్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? పర్ డే. మీరు ఇంకా కష్టపడి ఒక పర్ డే 10,000 పాయింట్స్ ఎర్న్ చేసుకున్నా ఇంకా మంచిదనమాట. మీరు మీరు ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేస్తారో వాటి మీద మీకు ఎయిర్ డ్రాప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు మినిమం ఒక పర్ డే 6000 పాయింట్స్ ఎర్న్ చేసుకున్నా మనకి టోటల్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 30 డేస్ అనమాట. ఓకేనా? ఈ యొక్క 30 డేస్లో ఈజీగా మీ యొక్క వాలెట్ బ్యాలెన్స్ వచ్చేసరికి 1.80 lakhs పాయింట్స్ అనమాట. ఓకేనా? అండ్ అలాగే మీకు ఎలాగో సైన్ అప్ బోనస్ 20,000 ప్లస్ అయితే ఎర్న్ చేస్తారు కాబట్టి మినిమం మీరు మీ యొక్క అంటే మంత్ ఎండ్ అయిపోయే లోపల మీరు మినిమం 2 lakhs పాయింట్స్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? ఈ యొక్క మూన్బిగ్స్ ఎయిర్ డ్రాప్ ద్వారా మినిమం మీరు 2 lakhs పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి పర్ టోకెన్ వాల్యూ ఎంత ఉంటుందనే విషయం అయితే ప్రెజెంట్ అయితే తెలియదు. బట్ మీరు ఈ యొక్క మంత్ ఎండ్ అయిపోయే లోపల అంటే అక్టోబర్ మంత్ ఎండ్ అయిపోయే లోపల మీరు మినిమం మీ యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 2 lakhs నుంచి అట్లీస్ట్ 3 lakhs మధ్య ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఒక్కరోజు కూడా మిస్ చేయకండి. ప్రతిరోజు వెళ్ళి గేమ్ ప్లే చేయండి. మీరు పర్ డే అట్లీస్ట్ 6000 పాయింట్స్ అని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. అండ్ జస్ట్ 6000 పాయింట్స్ ఎర్న్ చేసారా పక్కన పడేయండి. మళ్ళీ నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయండి. లేదు బ్రో, నేను పర్ డే 10,000 పాయింట్స్ వరకు అయితే ఎర్న్ చేయగలను, నేను టైం స్పెండ్ చేస్తాను అనుకుంటే ట్రై చేయండి. ఓకేనా? మీరు ఎంత టైం స్పెండ్ చేసి ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేస్తే అంత ప్రాఫిట్ మీకు రిసీవ్ అవుతుందన్నమాట. ఓకేనా? మీరు అట్లీస్ట్ పర్ డే 10,000 పాయింట్స్ అయినా ఎర్న్ చేయడానికి ట్రై చేశారనుకోండి, అండ్ ఈజీగా మీకు మంత్ అయిపోయే లోపల అంటే మంత్ ఎండ్ అయిపోయే లోపల మీకు మీ యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 3 lakhs పాయింట్స్ అయితే అవుతాయి అనమాట. ఓకేనా? ఎవరు ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేస్తారనే దాన్ని బట్టి మీకు పాయింట్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఎవరు మిస్ చేయకండి. ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూన్బిగ్స్ ఎయిర్ డ్రాప్ అనేది మనకి నవంబర్లో ఎండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే November 4th నాడు మనకి టోకెన్స్ అయితే మనకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు స్నాప్షాట్ అయితే తీసుకుంటారు November 4th నాడు. అండ్ అలాగే చూడండి, స్నాప్షాట్ ఏంటంటే ఎవరు ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేశారో వాళ్ళకి ఎన్ని టోకెన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పి November 4th నాడు డిసైడ్ అవుతారనమాట. ఓకేనా? అండ్ అలాగే మనకి అప్పుడు ప్రొవైడ్ చేసిన టోకెన్స్ని మనం క్లెయిమ్ చేసుకున్నట్లయితే MBIX టోకెన్స్ రూపంలో మనకి టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది. వాటిని మనం బైనాన్స్ అంటే లిస్ట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ కావాలంటే వాటిని అక్కడ సేల్ చేసుకుని బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎవరు మిస్ చేయకండి. మనకున్న ఈ యొక్క 1 month టైంలో మీకు ఎన్ని టోకెన్స్ ఎర్న్ చేయడానికి వీలైతే అన్ని పాయింట్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? 4th నాడు మన దగ్గర ఉన్న టోకెన్స్ మొత్తం కూడా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట, November 4th నాడు. ఓకేనా? ఓకే గైస్, ఇక్కడ చూడండి మనకి సెకండ్ ఎయిర్ డ్రాప్ నేమ్ వచ్చేసరికి సైడ్ కిక్ ఎయిర్ డ్రాప్ అనమాట. ఈ యొక్క సైడ్ కిక్ ఎయిర్ డ్రాప్లో మీరు జస్ట్ టాస్క్లు కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అనేది. ఓకేనా? అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి ఇందులో మీరు ఎటువంటి కేవీస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఈ యొక్క సైడ్ కిక్ ఎయిర్ డ్రాప్ కూడా మనకి బైనాన్స్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సైడ్ కిక్ ఎయిర్ డ్రాప్లో కూడా మీరు ఈ యొక్క మంత్ ఎండ్లో మీకు ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేయడానికి వీలుంటే అన్ని పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోండి. ఓకేనా? ఎటువంటి గేమ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న టాస్క్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మీకు వీక్లీ 95,000 పాయింట్స్ అయితే ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ డైలీ చెక్ ఇన్ చేసి అనమాట. ఓకేనా? డైలీ అంటే ఈ యొక్క ఎయిర్ డ్రాప్లోకి వచ్చి డైలీ చెక్ ఇన్ చేస్తే మీకు ఎవ్రీ వీక్ 95,000 పాయింట్స్ మీ యొక్క వాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్తాను. సింపుల్గా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన సైడ్కి ఎయిర్ డ్రాప్ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్యాప్ టు స్టార్ట్ అని చెప్పి కనపడుతుంది కదా, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి.
అండ్ అలాగే చూడండి నెక్స్ట్ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మీరేం చేస్తున్నారు, మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ మీరు ఆసమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ నాకు 10,000 పాయింట్స్ అనేది సైన్ అప్ బోనస్గా రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ యొక్క టెలిగ్రామ్ అకౌంట్ అనేది ఎన్ని సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నారో వాటి మీద మీకు ఈ విధంగా సైన్ అప్ బోనస్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను 2 ఇయర్స్ నుండి టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు 10,000 పాయింట్స్ అయితే రిసీవ్ అయితే అయిపోయి ఇక్కడ మీరు క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సైన్ అప్ బోనస్గా 10,000 పాయింట్స్ ఇక్కడ నాకు రిసీవ్ అవ్వడం జరిగింది కదా. అండ్ రిమైనింగ్ పాయింట్స్ మనం ఏ విధంగా ఏం చేసుకోవాలని చెప్తాను. కింద మనకి టాస్క్ బటన్ ఎందుకు కనపడుతుంది, ఈ యొక్క టాస్క్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో టాస్క్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీరు ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటివి కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ఏవైతే టాస్క్లు ఉన్నాయి కదా, జస్ట్ వాటి మీద క్లిక్ చేసి బ్యాక్ వస్తే సరిపోతుంది. టాస్క్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన ఇక్కడ సబ్స్క్రైబర్ ఉంది కదా, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి ఎటువంటివి కూడా అవసరం లేదు, జస్ట్ బ్యాక్ వచ్చేసేయండి. వీటి మీద క్లిక్ చేయండి, మళ్ళీ బ్యాక్ రండి. ఓకేనా. ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి మన యొక్క వాలెట్లో ఈ విధంగా యాడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఈ యొక్క పేజ్ జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ అలాగే చూసుకున్నట్లయితే నా యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 14,000 అయితే అవ్వడం జరిగింది. మళ్ళీ టాస్క్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఉన్న ఏదైతే టాస్క్లు ఉన్నాయి కదా, జస్ట్ వీటి మీద క్లిక్ చేయండి, బ్యాక్ రండి. ఓకేనా. వీటన్నిటి మీద జస్ట్ క్లిక్ చేయండి, బ్యాక్ రండి. అండ్ వెంటనే మనకి ఇక్కడ టాస్క్లు అనేది కంప్లీట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో చూడండి, నేను వెంటనే వీటన్నిటిని కూడా 1 సెకండ్లో కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఎటువంటివి కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అండ్ ఎటువంటి వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. అండ్ సింప్లీ యొక్క పేజ్ జస్ట్ రీఫ్రెష్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నా యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 21,000 పాయింట్స్ ఇది ఇక్కడ నాకు అవ్వడం జరిగింది. అండ్ అలాగే చూడండి, ఇంకా మనం పాయింట్స్ ఏ విధంగా ఏం చేసుకోవాలని చెప్తాను. సింప్లీ మీరు టాస్క్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే మన ఇక్కడ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన యొక్క టాన్ కీపర్ వాలెట్ కనెక్ట్ చేసి 5,000 పాయింట్స్ వస్తే మీరు మీ యొక్క మొబైల్లో టాన్ కీపర్ లేకపోతే ప్లే స్టోర్ నుండి టాన్ కీపర్ యాప్ అయితే ఈ విధంగా ఇన్స్టాల్ చేసి క్రియేట్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే చూడండి, ఈ యొక్క వాలెట్ కనెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. కింద ఉన్న టాన్ కీపర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనకి కింద కనెక్ట్ వాలెట్ బటన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. సో పిన్ ఎంటర్ చేసిన వెంటనే మనకి వాలెట్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే చూడండి, వాలెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా 5,000 పాయింట్స్ మన యొక్క వాలెట్లో రిసీవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరేం చేస్తారంటే, మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. జస్ట్ ఒక 5 ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే సరిపోతుంది. మీకు 1 lakh పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. 5 ఫ్రెండ్స్ మీకు వీలైతేనే రిఫర్ చేయండి, లేకపోతే ఈ యొక్క టాస్క్ అనేది వదిలిపెట్టండి. ఓకేనా. అండ్ రిఫర్ కూడా ఏం లేదు, మీకు సంబంధించిన రిఫర్ లింక్ ఉంటుంది కదా, ఇన్వైట్ బటన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన రిఫర్ లింక్ అనేది తీసుకొని మీరు మీ ఫ్రెండ్స్ జస్ట్ ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, రిఫర్ కౌంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మనం వీక్లీ 95,000 ప్లస్ పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ డైలీ చెకింగ్ చేసి మాత్రమే వీక్లీ. ఓకేనా. అండ్ ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, మనకి కింద పాస్ అని చెప్పి కనపడుతుంది కదా, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి. మనం ఇక్కడ విఐపి పాస్ కనుక బై చేసినట్లయితే అది కూడా 0.02 టాన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 0.02 టాన్ మనం పే చేసి విఐపి పాస్ కనుక తీసుకున్నట్లయితే మనకి వీక్లీ 95,000 పాయింట్స్ అయితే మనం ఏం చేసుకోవచ్చు. ఓకేనా. జస్ట్ ఈ యొక్క ఏ డ్రాప్లోకి వచ్చి డైలీ చెకింగ్ చేస్తే సరిపోతుంది, పాయింట్స్ వస్తాయి అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి, మనం విఐపి పాస్ తీసుకున్నందుకు గాను ఇక్కడ ఈ యొక్క టాస్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా 40,000 పాయింట్స్ మనకి ఫ్రీగా వస్తాయి అనమాట. ఓకేనా. అండ్ 0.02 టాన్ అంటే వాటి యొక్క వాల్యూ అట్లీస్ట్ ఒక 10 రూపాయలు ఉంటుందన్నమాట. ఓకేనా. సో జస్ట్ ఒక 10 రూపాయలు అయితే ఉంటుంది. బట్ ఏంటంటే టాన్ బై చేయడం ఫ్రెండ్స్ చూడండి, మీకు కనుక టాన్ కావాలి అంటే మీరు బిట్గేట్ యాప్ అయితే ఉంటుంది కదా, సో బిట్గేట్ యాప్లో కానీ బైనాన్స్లో కానీ టాన్ అయితే బై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బైనాన్స్లో మినిమం విత్డ్రా 4 టాన్ అయితే ఉంది, బిట్గేట్ యాప్లో మినిమం విత్డ్రా 1.8 టాన్ అయితే ఉందన్నమాట. అంటే మనం అట్లీస్ట్ ఒక $10 అయితే ఉండాల్సి ఉంటుంది బిట్గేట్ యాప్లో మనం టాన్ విత్డ్రా చేయాలి అంటే. ఓకేనా. మీకు కావాలనుకుంటే బిట్గేట్ యాప్లో P2P ద్వారా USDT బై చేసి USDT ద్వారా టాన్ బై చేసుకొని వాటిని మీరు మీ యొక్క టాన్ కీపర్ యాప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు కావాల్సిన 0.01 పెట్టి ఈ యొక్క విఐపి పాస్ అనేది తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న టాన్ని మళ్ళీ మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. సో చెప్పిన ప్రాసెస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అట్లీస్ట్ మీ యొక్క టాన్ కీపర్ యాప్లో 0.1 టాన్ ఉండేటట్టు చూసుకోండి. వీటి యొక్క వాల్యూ ఒక 30 రూపీస్ అనేది ఉంటుంది అంతే. ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మనం ఏ విధంగా ఈ యొక్క విఐపి పాస్ బై చేయాలని చెప్తాను. కింద మనకి పాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మనకి బై నౌ అని చెప్పి కనపడుతుంది కదా, ఈ యొక్క బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత కింద మనకి 0.02 టాన్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన యొక్క టాన్ కీపర్ యాప్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ కింద ఉన్న ఏదైతే ఈ యొక్క ఆప్షన్ ఉంది కదా, వీటిని పక్క స్క్రోల్ అంటే స్లైడ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, జస్ట్ $0.1 మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది, ఎక్కువ అమౌంట్ కాదు. ఇది జస్ట్ ఒక 10 రూపాయలు లేదా 5 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఓకేనా. అండ్ జస్ట్ పే చేయండి.
సో స్లాష్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన పిన్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పే అవ్వడం జరుగుతుంది. అండ్ మళ్ళీ మన యొక్క టాన్ కీపర్ యాప్లోకి అయితే అంటే ఈ విధంగా సైడ్కి ఏ డ్రాప్లోకి అయితే రావడం జరుగుతుంది ఓకేనా. అండ్ ఇక్కడ మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ మన యొక్క పర్చేస్ అనేది కంప్లీట్ అయిపోయింది. 1 or 2 minutes టైం అయితే పడుతుంది అంటున్నారు. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇన్స్టెంట్గా విఐపి పాస్ అనేది బై అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ టాస్క్లు అనేది అవైలబుల్ అయితే అయ్యాయి అనమాట ఓకేనా. వీటిని మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. సో ఫస్ట్ టాస్క్ మీద క్లిక్ చేయండి, అంటే డైలీ చెక్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి. గో బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన ఫస్ట్ డే 500 పాయింట్స్ వస్తాయి, సెకండ్ డే 1K, అండ్ థర్డ్ డే 4th డే 2K 4K అని చెప్పి వస్తుంది. అండ్ అలాగే 5th డే 6th డే ఉంది కదా, సో 10,000 30,000 అండ్ అలాగే 7th డే వచ్చేసరికి 50,000 పాయింట్స్ మనకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. ఆఫ్టర్ 7 days అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఫస్ట్ నుండి వస్తుంది అనమాట ఓకేనా. మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ 500 1000 ఈ విధంగా మనం మళ్ళీ ఫస్ట్ నుండి క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే వీక్లీ 95,000 అంటే 97,000 పాయింట్స్ మనం ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు, జస్ట్ డైలీ చెక్ ఇన్ చేసి ఓకేనా. ఇప్పుడు మీరేం చేస్తుంటే ఇక్కడున్న క్లెయిమ్ బటన్ అనేది కనబడుతుంది కదా, ఈ యొక్క క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి, మనకి ఇన్స్టెంట్గా పాయింట్స్ యాడ్ అవుతాయి మన యొక్క వాలెట్లో ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి మనకి పాయింట్స్ యాడ్ అవుతాయి కదా. నెక్స్ట్ మీరు సెకండ్ డే గట్రా వచ్చేసి గో ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి, 1000 పాయింట్స్ వస్తాయి. ఈ విధంగా మీరు 7 days కంటిన్యూస్గా డైలీ చెక్ ఇన్ చేయండి, 97,000 పాయింట్స్ మీరు ఫ్రీగా ఇన్ చేసుకోవచ్చు జస్ట్ డైలీ చెక్ ఇన్ ద్వారా ఓకేనా. రిమైనింగ్ ఉన్న టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. ఇక్కడ ఉన్న జస్ట్ గో బటన్ మీద క్లిక్ చేయండి ఓకేనా. సో గో బటన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మనకి టాస్క్ కంప్లీట్ అవుతుంది. మీరు ఎటువంటివి కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ గో బటన్ మీద క్లిక్ చేయండి అండ్ మళ్ళీ బ్యాక్ రండి ఓకేనా. ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ గో బటన్ మీద క్లిక్ చేయండి, జస్ట్ బ్యాక్ రండి, కంప్లీట్ అవుతుంది అన్నమాట ఓకేనా. ఎటువంటివి కూడా మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ చూడండి నేను జస్ట్ గో బటన్ మీద క్లిక్ చేశాను, బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు నాకు ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నా యొక్క వాలెట్ బ్యాలెన్స్ అనేది 67,000 డైమండ్స్ అయితే అవ్వడం జరిగింది అనమాట ఓకేనా. అండ్ వీటి యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనకి నెక్స్ట్ మంత్లో అయితే తెలుస్తుంది. ప్రెజెంట్ ఇక మనకి పాస్ బటన్ మీద క్లిక్ చేసి మీరు డైలీ చెక్ ఇన్ చేసి ఎక్కువ పాయింట్స్ ఎన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా. సో జస్ట్ డైలీ చెక్ ఇన్ చేసినందుకే మనకి ఆల్మోస్ట్ 1 lakh పాయింట్స్ మనకి ఇక్కడ రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనా. మనకి పర్ మంత్ 4 weeks అయితే ఉంటాయి కాబట్టి 4 weeksలో మనకి టోటల్ 4 lakhs ప్లస్ పాయింట్స్ అయితే ఈజీగా ఎన్ చేసుకోవచ్చు, అది కూడా జస్ట్ డైలీ చెక్ ఇన్ చేసి మాత్రమే ఓకేనా. అండ్ ఎటువంటి కేవైసీ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. అండ్ విఐపి పాస్ కావాలి అనుకుంటే అంటే విఐపి పాస్కి మనకి 0.02 టాన్ ఉంటే సరిపోతుంది ఓకేనా, ఎక్కువ అమౌంట్ కూడా మనకు అవసరం లేదు. బట్ ఏంటంటే ఈ యొక్క టాన్ మనం బై చేయాలి అంటే బిట్గేట్ యాప్ యూజ్ చేయండి, ఎందుకంటే బైనాన్స్ యాప్లో ఏమవుతుందంటే మినిమం మనకి 4 టాన్ విత్డ్రా అనేది చూపిస్తుంది ఓకేనా. మీరు కావాలనుకుంటే బిట్గేట్ యాప్లో P2P ద్వారా ఒక $10 పెట్టి టాన్ బై చేసి ఈ యొక్క టాన్ కీపర్ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. అండ్ పాస్ బై చేయడం అయిపోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ని మళ్ళీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోండి. ఇది సింపుల్ ప్రాసెస్. అండ్ అలాగే ఇంకా ఏదైనా ఈజీ ప్రాసెస్ ఉందనుకోండి టాన్ బై చేయడానికి, అది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఓకేనా. ప్రెసెంట్ ఈ విధంగా టాస్క్లు కంప్లీట్ చేయండి, బట్ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా డైలీ చెక్ ఇన్ చేసి మీరు పాయింట్స్ అనేవి ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. వీక్లీ మీకు 97,000 పాయింట్స్ వస్తాయి, ఎవరు మిస్ చేయకండి. అండ్ మీరు ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఎంజాయ్ చేస్తారనే వాటి మీద మీకు ఏ డ్రాప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా. థ్యాంక్ యూ.